సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకే కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. సైబరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లను కూడా హ్యాక్ చేశారు. రంగంలోకి 2 కమిషనరేట్ ఐటీ టీమ్స్ దిగాయి. సైట్ల పునరుద్ధరణకు పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులుగా కూడా పోలీస్ స్టేషన్ వెబ్సైట్స్ అయితే పని చేయట్లేదు. వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి వెబ్సైట్ ను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ముఠాను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం యత్నిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రస్తుతం హ్యాక్ అయ్యాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ముఖ్యంగా ఏదైతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ నేరగాళ్ళు అయితే మొత్తంగా పోలీసు వెబ్సైట్లని ఇది చేసినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసు వెబ్సైట్లని ఓపెన్ చేస్తే గనక ఏదైతే క్రిమినల్ సైబర్ కి సంబంధించి ఏ వెబ్సైట్ అయినా పోలీస్ సంబంధించి కంప్లైంట్ చేయాలన్నా అంటే సైబర్ నేరగాలు చేసినటువంటి కంప్లైంట్స్ ని కూడా ఈ వెబ్సైట్ లో ఓపెన్ చేసి చెక్ చేస్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎవరైనా ఓపెన్ చేస్తే బెట్టింగ్స్ యాప్ ఓపెన్ కావడం, సో తదితర ఆ గేమ్స్ యాప్స్ ఓపెన్ కావడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. గత 10-15 రోజులుగా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. 10 రోజుల నుంచి అయితే అసలు పోలీస్ సంబంధించిన రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఈ 2 కమిషనరేట్ పరిధిలోకి సంబంధించిన ఈ యాప్ సంబంధించి ఈ వెబ్సైట్లకు సంబంధించి అసలు వెబ్సైట్లు ఓపెన్ కావట్లేదు అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ నుంచి సైబర్ కి సంబంధించిన ప్రతినిధులు అలాగే ఐటీ ప్రతినిధులు కూడా వచ్చి వ్యవస్థనంతా కూడా పునరుద్ధరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ అండ్ ఏదైతే కమిషనరేట్ 2 ఉన్నాయో ముఖ్యంగా పోలీసు పెద్ద వ్యక్తుల ఫోన్ నెంబర్స్ కావచ్చు, వ్యవస్థకు సంబంధించిన సమాచారం కావచ్చు, అంతా కూడా వాళ్ళు ఒక మాల్వేర్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా దొంగిలించారనేది పెద్ద ఎత్తున తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళను పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ఈ రవికి సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించి రవికి సంబంధించి కస్టడీ ఉన్న సమయంలో ఇలాంటివి జరగడం కొంచెం చర్చనీయాంశమైంది. మరి రవికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఈ కోణంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే దీంట్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు ఈ హ్యాకింగ్ కి సంబంధించి పబ్లిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా లీక్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు అయి ఉండొచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డెఫినెట్ గా ఇది ప్రజలకు సంబంధించి ప్రజలు ఇంటర్నెట్ యూజ్ చేసే సమయంలో ముఖ్యంగా హ్యాక్ అవుతా ఉంటాయి. సో అలాంటిది ఈ హ్యాక్ అయిన సమయంలో సైబరాబాద్ కావచ్చు, అటు 2 దీనికి సంబంధించి పోలీస్ కంట్రోల్ రూములు పనిచేస్తా ఉంటాయి. సో వీటికి సంబంధించి పనిచేసే వెబ్సైట్ల పైనే ఒక్కసారిగా దీనికి సంబంధించి హ్యాక్ అవడం పట్ల పెద్ద చర్చనీయాంశమైంది. పోలీసుల వెబ్సైట్లే హ్యాక్ అవుతే మరి ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా అయోమయంలో పడింది. సో ఈ నేపథ్యంలోనే సైబర్ కి సంబంధించిన పోలీసు వ్యవస్థ కూడా మొత్తం పకడ్బందీగా అంటే ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, ఎట్లా హ్యాక్ అయింది అనేది కూడా బగ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, మాల్వేర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం పునరుద్ధరణ చేసే పరిస్థితిలో అయితే ఉంది. సో ముఖ్యంగా ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాలని వాళ్ళని కంపల్సరీగా పట్టుకునే తీరుతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనబడతాయి. ముఖ్యంగా ఇది దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు, ప్రజలకు కూడా పెద్ద ముప్పు అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి పోలీసులు ఉపయోగించే అంతర్గత నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హ్యాక్ చేశారా? దానికి ఈ 2 అంటే సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, అటు ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ కి సంబంధించిన పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరుగుతాయి, దానికి సంబంధించిన కీలక వ్యక్తుల ఫోన్ నెంబర్లు కావచ్చు, ఐజీలు కావచ్చు, డీసీపీ కావచ్చు, మొత్తం అంతా నెట్వర్క్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో కీలక సమాచారం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు. సో దాన్ని రికవరీ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ ని కూడా అంతా సర్వనాశనం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని పోలీసులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇట్లా ఈ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు అటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలనే కాదు ఇప్పుడు పోలీసులను కూడా మేము ఇబ్బంది పెడతామంటూ రెచ్చిపోవడం చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకవైపు చూస్తుంటే వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? దానికి సంబంధించి అదే మాల్వేరు అంటే
పోలీసులకు సంబంధించి పోలీసులు ఏ ఏ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ అంటే నేరస్తులను ఎలా పట్టుకుంటారు, ఈ యాప్స్ కు సంబంధించిన వాళ్ళని ఎలా పట్టుకుంటారు, సో ఈ సైబర్ నేరాలకు సంబంధించి వాళ్ళని ఎలా పట్టుకుంటారనే కీలక సమాచారం కోసమే ఈ మాల్వేర్ ను పంపించి దాంట్లో బగ్స్ ని ఏర్పాటు చేసి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. మొత్తానికి మాల్వేర్ కి సంబంధించి మరి హ్యాకింగ్ ఎక్కడి నుంచి చేశారు, ఏ ప్రదేశాల్లో డొమైన్స్ ఉన్నాయనేది కూడా చెక్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉందని చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక ప్రస్తుతం అయితే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పాలి. పోలీసులకే కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ స్టేషన్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లను కూడా హ్యాక్ చేశారు. రంగంలోకి 2 కమిషనరేట్ల ఐటీ టీమ్స్ అయితే దిగాయి. ఇక సైట్ల పునరుద్ధరణకు పనిచేస్తూ ఉన్నారు ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు. ఇక ప్రస్తుతం వారం రోజులుగా కూడా పోలీస్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిచేయట్లేదు. ఇక వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్టుగా కూడా పోలీసులు ఒక వైపు నుంచి అనుమానిస్తున్నారు. సర్వర్ల నుంచి వెబ్సైట్ ను హ్యాక్ చేసినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం అయితే ముఠాను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు యత్నిస్తూ ఉన్నారు. ఒక వైపు నుంచి చూసుకుంటే ఇటు వెబ్సైట్స్ ఏవైతే మనం ఓపెన్ చేస్తామో దాంట్లోంచి ఇవి బెట్టింగ్ యాప్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటే దానికి డైరెక్ట్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఇటు రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఐబొమ్మ రవి పైన చాలా కేసులే ఉన్నాయి. ఇలాగే హ్యాకింగ్ కూడా చేయడం జరిగింది. ఒక కోణంలోంచి చూసుకుంటే ఇటు రవి కూడా చేశాడు అనే అనుమానాలు కూడా కొంచెం అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇంకా దీంట్లోకి కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. ఇక ప్రస్తుతం అయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో పర్సనల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ది అది కూడా లీక్ అయ్యే రిస్క్ హైగానే కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకునేలా కనిపిస్తున్నారు. ఇక ఇంటర్నల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో పోలీసులది అది కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వెబ్సైట్లో మాల్వేర్ చొరబడినట్లుగా కూడా పోలీసులు ఒక వైపు నుంచి అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన అయితే కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇది ఏ దిశగా వెళ్తుందనేది చూడాల్సి ఉంది.